హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ జనరల్గా ఇండస్ట్రీస్ ఎలా పర్ఫామ్ చేశాయి? మార్కెట్లో అందరూ అబ్నార్మల్ వొలటాలిటీ ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే రేపు బడ్జెట్ ఉంది కాబట్టి ఈరోజు చాలా వొలటాలిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మన ఛానల్ ఒక్క ఛానల్ మాత్రమే నిన్న నైట్ పెట్టిన వీడియోలో క్లియర్గా చెప్పాం, ఈరోజు వొలటాలిటీ ఏం ఉండదు, ఈరోజు ఫ్లాట్ డే ఉంటుంది. రీజన్ ఈజ్ రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి, రిలయన్స్ నిఫ్టీని పుల్ డౌన్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి, అది బ్యాంక్ నిఫ్టీని పుల్అప్ చేస్తుంది. కాబట్టి రెండు బ్యాలెన్స్ అయిపోతాయని నేను మీకు స్పెసిఫిక్గా వెరీ క్లియర్గా థంబ్నెయిల్ పెట్టి నేను మీకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. దాంట్లో క్లియర్గా రాశాను కూడా, మీకు నిఫ్టీ ఈ విధంగా ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా ఉంటుంది, రిజల్ట్స్ ఇలా ఉంటాయని చెప్పని క్లియర్గా రాశాను. మీకు మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చూస్తున్నారు మీరు ఆల్రెడీ. ఇక్కడ మీరు మెయిన్ ఇంకోటి కూడా నేను ఇచ్చాను మీకు, నిఫ్టీ లెవెల్స్ వచ్చేది మీకు 24,870 నిఫ్టీ లెవెల్ అని ఇచ్చాను. అప్ సైడ్ డౌన్ సైడ్ లెవెల్ వచ్చి 24,382 అని ఇచ్చాను. అది కాకుండా ఓపెన్ కూడా చెక్ చేసుకోమని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ 52,453 లెవెల్ ఇచ్చాను, అది కూడా దాని తర్వాత ఓపెన్ కూడా చెక్ చేసుకోమని చెప్పాను. ఈరోజు ఏమైంది మీరు చెక్ చేసుకోండి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 24,445 దగ్గర ఓపెన్ అయింది. అది డౌన్ వెళ్ళింది 24,362కి వెళ్ళింది డౌన్. మేము 382 ఇచ్చాము, దానికన్నా ఒక 20 పాయింట్ల కిందకి వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి విత్ ఇన్ నో టైం అది ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయిందంటే, మీరు నార్మలీ పుట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే చూడండి, 24,365 ఇస్ మన చార్ట్. ఇది ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లో టచ్ అయింది 24,362. అక్కడ నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయిందంటే 9:15 నుంచి ఆల్మోస్ట్ 10:30 లోపల 24,583కి వచ్చేసి 24,595 ఈస్ హై. అక్కడి నుంచి త్రూ అవుట్ ద డే ఫ్లాట్, అక్కడి నుంచి మొత్తం డే అంతా ఫ్లాట్ ఉంది. అందుకని నేను నిన్న మన వీడియోలో చెప్పాను క్లియర్గా, మీరు పొరపాటున కూడా ఆప్షన్ బయర్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ డే ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ డే అంటే ఈరోజు మార్కెట్ కదలదు, అందుకని షార్ట్ స్ట్రాంగిల్ చేసిన వాళ్ళు, షార్ట్ స్టాడీ చేసిన వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, కానీ ఆప్షన్ బయర్స్కి బెనిఫిట్ అవుతుంది. మీరు పొరపాటున కూడా తొందరపడి ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవద్దు ఆన్ ద బయింగ్ సైడ్, అవుట్ ఆఫ్ ద మనీ అని చెప్పి నేను ఆల్రెడీ క్లియర్ చెప్పాను. దట్టు ప్రీమియమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు, ఆప్షన్ ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే రేపు బడ్జెట్ ఈవెంట్ ఉంది కాబట్టి మనకి చాలా ఎక్కువ ఉన్నాయి ఆప్షన్ ప్రీమియమ్స్. ఇంకా కూడా మేము ఇంకోటి ఏం చెప్పామంటే, నిన్న మీకు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ యొక్క ఎక్స్పైరీ ఉంది ఈరోజు అని చెప్పని చాలా క్లియర్గా ఈరోజు మేము చెప్పాము. నిఫ్టీ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ మూవ్ అయితే బ్యాంక్ నిఫ్టీ కదలదు. కదలకపోతే మీరు ఆప్షన్ బయర్స్ అందరూ లూజర్స్ అవుతారు. కదిలితేనే ఆప్షన్ బయర్స్కి ప్రాఫిట్ వస్తుంది, కదలకపోతే ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ అని చెప్పాను. ఈరోజు జరిగింది అదే జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉంది, కానీ ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ డౌన్ ఉంది, ఎస్బీఐ డౌన్ ఉంది, ఇలా కోటక్ బ్యాంక్ డౌన్ ఉంది. ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక్కటే దాన్ని లిఫ్ట్ చేస్తున్నది. అందుకోసమని డౌన్ నుంచి పైకి తీసుకొని వచ్చాయి. ఆల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ డౌన్ నుంచి పైకి తీసుకొని వచ్చాయి, కానీ ఎక్కువ లిఫ్ట్ చేయలేకపోయాయి. కొద్దిసేపు లిఫ్ట్ చేసే తర్వాత ఫ్లాట్గా వచ్చి క్లోజ్ అయినాయి మోస్ట్ ఆఫ్ ది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే, రేపు ఎలా ఉండబోతుంది? రేపు బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ ఉందంటే మీకు తెలుసు, మన తెలుగు ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ భయపెట్టేస్తుంటారు, అమ్మా రేపు బడ్జెట్ వొలటాలిటీ 4 రోజుల నుంచి చెప్తూ వస్తున్నారు, వొలటాలిటీ భయంకరంగా ఉంటుందని. ఈరోజు వొలటాలిటీ ఉందా? వొలటాలిటీ లేదు. ఈరోజు ఫ్లాట్ డే. వొలటాలిటీని అనుకొని ట్రేడ్ చేసిన వాళ్ళు పొజిషన్ అంటే ఇమాజిన్ చేసుకోండి. సో రేపు బడ్జెట్ ఉంది. మన నిర్మలా సీతారామన్ గారు ఇచ్చే బడ్జెట్లో ఏదో అద్భుతాలు జరిగిపోతాయని మనం ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే ఆల్రెడీ ఫిబ్రవరిలో బడ్జెట్ రావాల్సి ఉంది, అది రాలేదు. అది ఆల్రెడీ ఇంటర్మ్ బడ్జెట్ వచ్చింది, ఇప్పుడు ఆల్రెడీ జూలై అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ 5 నెలలు గడిచిపోయింది. సో ఇప్పుడు ఈ క్రిటికల్ గవర్నమెంట్ ఉన్న కండిషన్లో, అంటే ఎక్కువ బయట నుంచి ఫుల్ మెజారిటీ లేని కండిషన్లో అబ్నార్మల్ సడన్ సర్ప్రైజింగ్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారు గవర్నమెంట్ అనేది ఒకసారి మనం ఆలోచిస్తే, రేపు సర్ప్రైజెస్ ఏమీ లేని డెసిషన్ ఉంటుందా అన్నది క్వశ్చన్. ఇన్ అడిషన్ టు దట్, ఈవెన్ మన స్టాక్ ట్రెండ్స్ కానీ, వాటికి ఉన్న ప్రజెంట్ అట్మాస్ఫియర్ కానీ, అంటే ప్రజెంట్ వెయిటేజ్తో స్టాక్స్ కానీ కంపేర్ చేసుకొని చూస్తే రేపు సర్ప్రైజెస్ మార్కెట్లో ఏమి ఉండకపోవచ్చు. సింపుల్గా మార్కెట్ ఒక 1 more పాసింగ్ డే అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. 1 more పాసింగ్ డే అంటే బడ్జెట్ స్పీచ్ అయిపోయింది, జరిగిపోయింది అన్న ఇదే ఉంటుంది, కానీ పెద్ద అబ్నార్మల్ మూమెంట్స్ ఏమైనా ఉండకపోవచ్చు. కానీ మనకి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిఫ్టీ టీసీఆర్ ఇస్ 24,446,
బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఇస్ 52,146. ఈ రెండు మీరు కానీ గుర్తుపెట్టుకుంటే నిర్మలా సీతారామన్ ఏం చెప్పినా మీకు సంబంధం ఉండదు. మార్కెట్ ఎక్కడికి పోతుంది అనేది ఫుల్ మీ కంట్రోల్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది మీకు. ఎందుకంటే 24,446 దాటంగానే 24,700కి వెళ్ళాలి. అది వెళ్తుందా లేదా అనేది రేపు మార్నింగ్ ఒకవేళ కరెక్ట్గా బడ్జెట్ అయ్యే టైంకి 24,446 దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నది అనుకోండి, బడ్జెట్ అవ్వగానే 24,700 వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదంటే ఇక్కడే క్లోజ్ అయ్యేదను నెక్స్ట్ డే అంటే బుధవారం రోజు ఏమైనా మూమెంట్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా 52,146 దాని టీసీఆర్ అది దానిపైనే క్లోజ్ అయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా దానిపైనే క్లోజ్ అయింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు టీసీఆర్ పైనే ఉన్నాయి కాబట్టి పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ అప్ ఫర్ సమ్ టైమ్ ఓన్లీ దీనివల్ల ఉంటుందే కానీ నిర్మలా సీతారామన్ గారు చెప్పే బడ్జెట్ వల్ల ఏదో అబ్నార్మల్ జరిగిపోతాయని నేను అనుకోవటం లేదు. బట్ రేపు కూడా పొరపాటున కానీ ఫ్లాట్ బడ్జెట్ కానీ ఉంటే ఇక మనం చేసేది ఏమీ లేదు. 99% నేను అనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే రిలయన్స్ ఇంకా కిందకి పోవాలి, 2990 టచ్ అవ్వాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా 15 రూపాయలు పెరగాలి, అంటే 1667 పెరగాలి, 6 పెరగాలి. ఇంతే రెస్ట్రిక్టెడ్ మూమెంట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది కథలనే అట్మాస్ఫియర్లోనే ఉంటుంది కదా. ఒక్కసారి ఎప్పుడైతే హెవీ వెయిట్స్ కథలు ఇంకా మార్కెట్ని ఎవరు కదిలిస్తారు? ఆమె ఏం చెప్పినా సరే ఎవరు కదిలిస్తారు? ఇప్పుడు సడన్లీ ట్యాక్స్ రిడక్షన్స్, ట్యాక్స్ ఇంపోజిషన్స్ అటువంటివి ఇప్పుడు అవుతాయా లేదా అనేది మనకు తెలియదు. వాళ్ళు ఏముంటుందో మనకు తెలియదు. కానీ చాలామంది చెప్తుంటారు బడ్జెట్కి, ఈ బడ్జెట్ తర్వాత, ఈ బడ్జెట్ ముందు ఆర్ బడ్జెట్ డే రోజు ఈ స్టాక్స్ కొనుక్కోండి పెరిగిపోతే అంత సీన్ అంత అర్జెంటుగా ఏ స్టాక్స్ పెరిగిపోవు, ఏ స్టాక్స్ పడిపోవు, ఏ సెక్టర్ ఎఫెక్ట్ కాదు. ఓన్లీ థింగ్ ఇస్ బడ్జెట్ డే కాబట్టి సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల కొద్దిగా గొప్ప పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది మార్కెట్. ఆమె చదివినంతసేపు పైకి కిందకి ఉంటుంది. చదివిన తర్వాత కానీ అంతా కంప్లీట్ బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత కానీ అసలు మొమెంటే లేదు అని చెప్పంటే ఇక ఎవరేం చేయలేరు. అందుకనే మీరు బడ్జెట్ అయినంతసేపు మన చార్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన చార్ట్స్ మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. దాని కదా గ్రాఫ్, దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. మీకు దాంట్లో ఇంట్రాడే టీసీఆర్ రెండూ తెలుస్తుంటాయి కాబట్టి మీకు బ్యాంక్ నిఫ్టీకి కానీ, నిఫ్టీకి కానీ, ఫిన్ నిఫ్టీకి కానీ, సెన్సెక్స్కి కానీ, బ్యాంక్ ఎక్స్కి కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీకి కానీ, వీటన్నిటికీ మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. మన సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు యూ నీడ్ నాట్ కేర్ ఫర్ వాట్ ఫైనాన్స్ మినిస్టర్ రీడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆమె ఏం చదువుతుంది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇండికేషన్స్ ఏం వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ట్రేషన్స్ తీసుకోండి. కానీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ అబ్నార్మాలిటీ. మన యూట్యూబ్ ఛానల్ తెలుగు వాళ్ళు భయపెడుతున్నట్టు అమ్మో ఏదో జరిగిపోతుంది, కుంపలు మునిగిపోతున్నాయి, కొలాప్స్ అయిపోతుంది, అంత సీన్ ఏమీ లేదు. డోంట్ టేక్ అంత ఇమాజినేషన్లో వాడికి ఏదో టెన్షన్లో వాళ్ళ ఏవో లాసులు ప్రాఫిట్లో వాళ్ళ బాధల్లో ఎక్స్ప్రెషన్స్ భయంకరంగా పెడతారు. కానీ అంత అటాకింగ్గా అంత భయంకరంగా మార్కెట్ కొలాప్స్ అయ్యేంత సీన్ ఏమీ లేదు. బట్ మార్కెట్ 24,870 అక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. అదొక్కటే ఇప్పుడైతే రాలేదు కాబట్టి రేపే వస్తుందని నేను అనుకోవటం లేదు. కాబట్టి ఈ వారంలో కానీ వస్తే అప్పుడు ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో మన వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాను. ఆల్రెడీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఇప్పుడు ఓన్లీ మన చార్ట్స్ దాని టీసీఆర్ 3075 అది క్లోజ్ అయింది, 2001 దగ్గర క్లోజ్ అయింది. దాని డౌన్ సైడ్ లెవెల్ వచ్చేది 2990. దాని డౌన్ సైడ్ లెవెల్ 2990 ఈజ్ రిలయన్స్ డౌన్ సైడ్ లెవెల్. అది ఎక్కడి వరకు వెళ్తుందో లేదా చూసుకోవాలి. 2990 కూడా కానీ బ్రేక్ అయితే 2954కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. రిలయన్స్ దగ్గర 2954కి వెళ్తే అక్కడ ఇంకా మార్కెట్ పెరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కదా, నిఫ్టీ పెరిగే అవకాశం. ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే అప్సైడ్ ఉంటే అది మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ఫీ ఇది ఒకటే మనకు క్యూరియస్ స్టాక్ ఉంటుంది. ముందు టీసీఎస్ చెక్ చేసుకుందాం. టీసీఎస్ 4300 దాని టీసీఆర్ అది 4287 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు 4300 కానీ క్రాస్ అయితే అది అప్ వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్తుంది అంటే 43,090 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది చెక్ చేసుకొని ఒకవేళ కానీ కింద కానీ ఉంటే 4210కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఇన్ఫీ 1810 టీసీఆర్ 1800 దాని టీసీఆర్ దాని పైన ఉంది.
ఇది 1838 వెళ్ళాలి. అది కానీ వెళ్ళిందంటే దాటిందంటే మాత్రం 1945 వెళ్ళిపోద్ది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్ఫీకి రేపు సపోర్ట్ చేసే దాంట్లో ఒక రిలయన్స్ డౌన్ తీసుకున్నా ఎన్ఫీ టీసీఎస్ ఈ రెండు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్లాట్ నిఫ్టీ ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ చేసుకుందాం. దీని టీసీఆర్ ఇస్ 1240. దానికి క్లోజ్ అయింది 1241 దగ్గర క్లోజ్ అయింది. టీసీఆర్ కన్నా ₹1 ఎక్కువ ఉంది. రేపు మార్నింగ్ దానికన్నా కానీ కిందకి వెళ్తే అది కిందకి వెళ్తుంది. లేదంటే అది టీసీఆర్ కన్నా కానీ పైన ఉంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. పైకి 1264 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఇది 1283, దాని టీసీఆర్ ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. అది ఎక్కడ అది కానీ క్రాస్ అయిందంటే 1327కి వెళ్తుంది. అది కానీ క్రాస్ కానీ కాకపోతే ఇంకా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్బీఐ ఇది ఈరోజు బాగా డౌన్ అయిన స్టాక్స్లో ఇది ఎస్బీఐ డౌన్ అయింది. 881 దాని టీసీఆర్ అది 876 దగ్గర ఉంది. అది ఇంకా కిందకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది చూసుకోవాల్సి వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది మనకి స్టార్. మనకి రేపు మార్కెట్ని మోస్ట్లీ బ్యాలెన్స్ అండ్ కంట్రోల్ చేయబోయేది ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ ఇవి మాత్రమే ఎక్కువ బ్యాలెన్స్ చేస్తాయి. అందుకని ఇవి స్ట్రాంగ్గా ఉన్నంత వరకు అది కొంచెం వీక్గా ఉన్నంత వరకు మార్కెట్లో అబ్నార్మాలిటీ అంటూ సడన్గా రాదు. కుప్పకూలిపోయేంత మార్కెట్ని కుప్పకూల్చేంత డెసిషన్స్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకుంటారని నేను అనుకోవటం లేదు. ఇప్పుడున్న పొలిటికల్ అట్మాస్ఫియర్లో ఆమె ఏమి తీసుకోకుండా నాన్ కమిటల్గా పుష్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1642 దాన్ని క్లోజ్ అయింది. అది దాని టీసీఆర్ ఇస్ 1617. అది 1667 వరకు వెళ్ళాలి. అది కూడా కానీ దాటితే మళ్ళీ 52 వీక్స్ హైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కోటక్ బ్యాంక్ ఇది 1757, 1821 దాని టీసీఆర్ అది 1748కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నెక్స్ట్ వీక్ కదులుతుందా ఈ వీక్ కదులుతుందా మనకు తెలియదు. ఎందుకంటే అది కంటిన్యూస్గా రిజల్ట్స్ సరిగ్గా ఉన్నట్లేదు. ఈరోజు భారీగా డౌన్ అయిపోయింది. యాక్చువల్లీ అది 52 వీక్స్ హై టచ్ అవ్వలేదు. కొంచెం పెరుగుతుందేమో అనుకున్నాను, అది పెరగలేదు. అది ఓపెనింగే టీసీఆర్ కన్నా కిందకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా పెరిగే ఛాన్సే లేదు. ఇండస్ఇండ్ బ్యాంక్ యాజ్ యూజువల్ అది చాలా ఫ్లాట్గా ఉంది. ఇంకా లాస్ట్ మన బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ బైసెల్ సిగ్నల్స్ ఫర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఆప్షన్స్, అది నిఫ్టీ అవి ఒక సెట్లో వస్తున్నాయి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది ఇంకో సెట్లో ఇస్తున్నాము. ఈరోజు మన దాంట్లో మిడ్ క్యాప్ నిఫ్టీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా బెనిఫిట్ అయ్యింటారు అనుకుంటాను. అలానే మీకు ఈరోజు మార్నింగ్ ఎస్పెషల్లీ మార్నింగ్ అవర్స్ కానీ కాల్ ఆప్షన్స్ అన్నీ బయలునే వచ్చేసాయి ఫర్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి. దాన్ని చేసిన వాళ్ళు అందరూ ప్రాఫిట్ అంటారు అనుకుంటాను. మధ్యాహ్నం చేసిన వాళ్ళు అంటే 12 తర్వాత 11:30 తర్వాత మార్కెట్లో మూమెంట్ ఉండదని నేను నిన్నే మీకు చెప్పాను. దాన్ని చేసిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే మధ్యాహ్నం పొద్దున వచ్చింది పోయి ఉంటుంది, పొద్దున వచ్చింది బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇది జనరల్గా అబౌట్ దిస్ వన్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ మా లైవ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ నేను మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా పెడుతున్నాను. దాంట్లో నేను మీకు మార్నింగే ఈరోజు కూడా నేను మీకు స్ట్రాంగిల్ ఎలా ఉంటుందని చెప్పినది డైరెక్ట్గా MMSS మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఈరోజు కూడా అది మార్నింగ్ ఆల్మోస్ట్ 11:15, 11:20 కల్లా అది స్ట్రాంగిల్లో ఒక లాట్ స్ట్రాంగిల్లో అరౌండ్ 990 అంత ప్రాఫిట్ ఉన్నట్టు నేను పోస్ట్ కూడా చేశాను. అది మీరు చెక్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ అస్. బడ్జెట్లో భయంకరంగా ఉంటుంది. బడ్జెట్ అయిపోయిన తర్వాత కుప్పకూలిపోయి ఇవన్నీ చెప్పేవి పట్టించుకోకండి. ఓన్లీ మన ట్రెండ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆ ట్రెండ్ ఏమవుతుంది అని మాత్రమే చెక్ చేసుకోండి. అర్థం కాని మార్కెట్ అంటే అర్థం కానీ అసలు ఐడియా లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫెడ్ అని యూఎస్ మార్కెట్స్ అని అవి ఇవి అని మార్కెట్ అయిపోయిన తర్వాత రీజన్స్ ఎత్తుక్కుంటారు. కానీ మన మార్కెట్ మ్యాడీ ఛానల్లో మీకు మార్కెట్లో రేపు జరగబోయేది ఈరోజు మనం ముందు గైడెన్స్ ఇస్తుంటాం. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. రేపు ఎలా ఉండబోతుంది అనేది మనం ముందుగా ప్రాపర్గా మినిమం స్టెప్స్ తోటి ఇది పాసిబుల్ అని మనం గైడెన్స్ ఇస్తుంటాం. కానీ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రీజన్స్ తోటి ఆ రీజన్ ఈ రీజన్ ఎఫ్ఐఎస్ అవి అని ఈ స్టోరీని మేము చెప్పాం. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. రేపు ట్రేడింగ్లో మీరు వాచ్ చేయాల్సింది బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్, నిఫ్టీ టీసీఆర్. దీన్ని వాచ్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.